My dear students, welcome back to our channel. Students, in this video I am explaining Osmania University Degree 6th Semester, Second Language, Telugu important short and long questions and answers. One by one. Let's start quick revision. First important short question is Navala Nirvachanam. Navala Nirvachanam, Navala అనేది ఒక పెద్ద కథగా వివిధ పాత్రలు సంఘటనలు భావనలు కలిసిన రచన. ఇది మన జీవితాన్ని మనసులోని భావాలను సంఘటనలను వివరించే అద్భుతమైన రూపం. ఉదాహరణ చలం రచించిన ఊసరవెల్లి నవల మన జీవితంలోని మానవ సంబంధాలను కష్టాలు భావోద్వేగాలను బాగా చూపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఒక వ్యక్తి జీవితం అతని దారులు అనుభవాలు చెప్పబడతాయి. లక్షణాలు 1. పాత్రలు నవలలో అనేక పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు వేర్వేరు లక్షణాలు ఉంటాయి. 2. భావాలు నవలలో మనసులోని భావాలు అంగీకారాలు నిరాశలు ప్రేమ కోపం మొదలైనవి స్పష్టంగా చూపించబడతాయి. 3. సంఘటనలు నవలలో సంఘటనలు ముందుకు సాగుతాయి. ఇది కథను ఆసక్తికరంగా పఠించదగినదిగా చేస్తుంది. 4. సంగతులు అనేక అనూహ్య సంఘటనలు ఒకటైన నవలలో ఉన్నవే. ముఖ్యమైన విధానం నవల పఠనంతో మానసికాభివృద్ధి సంస్కృతి అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఇస్ జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అనగా ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు అనుభవాలు విజయాలు పరాజయాలు మరియు సాధించిన లక్ష్యాలు వర్ణించే రచన. ఇది ఆ వ్యక్తి గురించి వివరించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ మహాత్మా గాంధీ యొక్క జీవితం గాంధీజీ జీవితం అనే చరిత్రలో వివరిస్తారు. ఇందులో ఆయన పుట్టడం బ్రిటిష్ రాజు వ్యతిరేక పోరాటం అమానుషమైన ఆందోళనల నాయకత్వం స్వాతంత్ర్య సాధన మొదలైన వివిధ అంశాలు ఉంటాయి. లక్షణాలు 1. పుట్టడం మరియు పెరిగే కథ జీవిత చరిత్రలో వ్యక్తి పుట్టడం బాల్యం విద్య అభ్యాసం వంటివి ఉంటాయి. 2. సాధనాలు వ్యక్తి చేసిన ముఖ్యమైన పనులు విజయాలు ఇందులో ఉంటాయి. 3. పరాజయాలు అతనో వ్యక్తి అనుభవించిన ఓట్లు బాధలు మరియు వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాలు కూడా ఉన్నాయి. 4. ప్రేరణ చరిత్రలో వ్యక్తి తాను చేయగలిగిన శక్తిని లక్ష్యాలను స్పష్టంగా చూపించడం. ముఖ్యమైన విధానం జీవిత చరిత్రలు మనకు ప్రేరణ ధైర్యం ఇస్తాయి. అవి మనల్ని జీవితం పట్ల మంచి దృష్టితో చూస్తున్నట్లుగా మార్చుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఇస్ వార్త. వార్త అనేది సమాజంలో జరిగిన తాజా సంఘటనలను వార్తలను పాఠకులకు ప్రేక్షకులకు చేరవేసే రచన. ఇది సాధారణంగా ఒక సంఘటన గురించి సంక్షిప్తంగా స్పష్టంగా వివరిస్తుంది. ఉదాహరణ నగరంలో భారీ వర్షాలు రోడ్లు జలమయమయ్యాయి అనే వార్తలో వర్షాలు కురవడం రోడ్ల మీద నీరు పోటెత్తడం గురించి వివరించబడుతుంది. లక్షణాలు 1. సంక్షిప్తత వార్తలు తక్కువ పదాలలో ముఖ్యాంశాలను అందిస్తాయి. ఉదాహరణకి పరిశుభ్రతపై మంత్రుల సమావేశం. 2. ప్రామాణికత వార్తలు నిజమైన సమాచారం కావాలి. అవి అంగీకరించదగిన వాస్తవాలను మాత్రమే ప్రదర్శించాలి. 3. తాజాతనం వార్తలు తాజా సంఘటనల గురించి ఉండాలి. ఉదాహరణకి కొత్త జాగింగ్ ట్రాక్ ప్రారంభం. 4. స్పష్టత వార్తలో క్లారిటీ ఉండాలి అంటే వాస్తవాన్ని అవగాహన చేసుకోవడం సులభం. ముఖ్యమైన విధానం వార్తలు సమాజాన్ని ప్రజలను అప్రమత్తం చేయడానికి సరిగ్గా ఏం జరుగుతుందో తెలియజేయడానికి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఇస్ ప్రాజెక్ట్ పరిచయం. ప్రాజెక్ట్ పరిచయం అనగా ఒక ప్రాజెక్ట్ ప్రారంభంలో దాని ఉద్దేశ్యాలు ముఖ్యాంశాలు లక్ష్యాలు మరియు దానిపై పనిచేయడానికి అవసరమైన సమాచారం అందించడం. ఇది ప్రాజెక్ట్ గురించి పాఠకులకు లేదా ప్రేక్షకులకు స్పష్టత ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ ఒక విద్యార్థి ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు వాటి హానులు అనే ప్రాజెక్ట్ చేస్తే ప్రారంభంలో అతను ఈ ప్రాజెక్ట్ పరిచయాన్ని ఇలా రాస్తాడు. ప్రాజెక్ట్ పేరు ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు వాటి హానులు. ఉద్దేశ్యం ప్లాస్టిక్ వ్యర్థాలు మనకు మరియు ప్రకృతికి ఎలా హానికరం అవుతాయో వివరించడం.
లక్ష్యాలు. 1. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి మార్గాలు సూచించడం. 2. ప్లాస్టిక్ పదార్థాలు ఎలా హానికరంగా ఉంటాయో చెప్తూ అవగాహన పెంచడం. లక్షణాలు. 1. స్పష్టత. ప్రాజెక్ట్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. 2. సారాంశం. ప్రాజెక్ట్ యొక్క ప్రధాన అంశాలు, ముఖ్య సమాచారం చర్చించబడాలి. 3. సాధనాలు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన సామగ్రి లేదా శోధన వివరాలు. ముఖ్యమైన విధానం. ప్రాజెక్ట్ పరిచయంతో మనకు పనిని ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియజేయబడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇస్: నాటకాన్ని నిర్వచించి లక్షణాలను వివరించండి. నాటకం నిర్వచనం. నాటకం అనేది ఒక ప్రదర్శనా కళారూపం. ఇందులో పాత్రలు, సంఘటనలు, భావోద్వేగాలు, సంభాషణలు కలిసి ఒక కథను ప్రదర్శిస్తాయి. నాటకంలో రాసిన కథను వేదికపై నటులు ప్రదర్శిస్తారు. ఇది దృశ్యరూపంలో ఒక కథను చూపించడమే కాక, ప్రేక్షకుల మానసిక అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. నాటకంలో పాత్రలు పరస్పరంగా మాట్లాడుతుంటాయి. వారి చర్యలు, భావనలు, సంభాషణలు ప్రధానంగా కథను ముందుకు తీసుకెళ్లతాయి. ఉదాహరణ: రామాయణ అనే నాటకంలో రాముడు, సీత, లక్ష్మణులు, రావణుడు వంటి పాత్రలు ఉండి, వారి కథతో నాటకం సాగుతుంది. ఇందులో ప్రకృతి, సమాజం, సంబంధాలు, ఆధ్యాత్మికత ఇలా అన్ని అంశాలను చూపించేందుకు నాటకం ఉపయోగపడుతుంది. నాటక లక్షణాలు. 1. కథ, ప్లాట్. నాటకానికి ఒక ముఖ్యమైన కథ ఉంటుంది. కథలో పాత్రలు, సంఘటనలు, పరిణామాలు ఉంటాయి. ఈ కథను పటకాలు, ప్రకటనలు, భావోద్వేగాలు చుట్టూ తెస్తాయి. ఉదాహరణ: హామ్లెట్ అనే నాటకం ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రతీకారానికి, దుంహకానికి సంబంధించిన కథ. 2. పాత్రలు, క్యారెక్టర్స్. నాటకంలో పాత్రలు ముఖ్యమైన అంగం. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అది కథను ఆధారపడి సంఘటనల ప్రేరణకు కారణం అవుతుంది. ఉదాహరణ: శంకరాభరణం నాటకంలో శంకరుడు, నంది ప్రధాన పాత్రలు. 3. సంభాషణలు, డయలాగ్. నాటకంలో పాత్రలు పరస్పరం మాట్లాడే సంభాషణలు ఉంటాయి. ఈ సంభాషణలు కథను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణ: రామాయణ లో రాముడి, రావణుడి సంభాషణలు కీలకమైన ఘట్టాలలో ఉంటాయి. 4. భావోద్వేగాలు, ఎమోషన్స్. నాటకంలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. కోపం, ప్రేమ, ఆవేదన, భయం వంటి భావాలు పాత్రల ద్వారా వ్యక్తమవుతాయి. ఉదాహరణ: హామ్లెట్ లో హామ్లెట్ యొక్క ఆవేదన, కోపం ప్రధాన భావాలు. 5. సమయం మరియు స్థలం, టైమ్ అండ్ ప్లేస్. నాటకంలో జరిగిన సంఘటనలు ఒక నిర్దిష్ట సమయానికి, ప్రదేశానికి చెందినవి కావాలి. ఈ అంశాలు కథను మరింత ఆసక్తికరంగా చేస్తాయి. ఉదాహరణ: స్వప్నలేఖన నాటకం ఒక గ్రామంలో జరిగే సంఘటనలను చూపిస్తుంది. 6. రంగస్థల ప్రదర్శన, స్టేజ్ సెట్టింగ్. నాటకంలో వేదికపై ప్రదర్శించు దృశ్యాలు, పరికరాలు, వాతావరణం కూడా కథను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణ: భైరవ నాటకం రంగస్థలాన్ని అద్భుతంగా వినియోగించి సంఘటనలు మరింత విశేషంగా చూపింది. సంక్షిప్తంగా, నాటకం ఒక కవిత్వం. అది పాఠకుల మనస్సులను, భావాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నాటకంలో కథ, పాత్రలు, సంభాషణలు, భావోద్వేగాలు అన్నీ ఒకటిగా కలిసి ప్రేక్షకులకు అనుభవాన్ని అందిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇస్: నవల రచన పద్ధతులను వివరించండి. నవల రచన పద్ధతులు. నవల అనేది ఒక పెద్ద కథ. ఇది రచయిత తన క్రమబద్ధమైన, కాంప్లెక్స్ విధానంలో కథను ప్రదర్శిస్తాడు. ఒక మంచి నవల రాయడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు అవసరం. ఇప్పుడు వాటిని వివరిద్దాం. 1. ప్రారంభం, ఇంట్రొడక్షన్. నవల ప్రారంభంలో కథకు ఒక బలమైన ప్రారంభం ఉండాలి. ఇందులో కథలోని పాత్రలు, స్థలం, సమయం పరిచయం చేయబడతాయి. మంచి ప్రారంభం కథపై ఆసక్తిని పెంచుతుంది. ఉదాహరణ: చంద్రముఖి నవలలో మొదటి పంక్తులు నేటి సమాజంలోని దుర్గతి మరియు అవగాహన క్షీణతను చూపిస్తాయి.
2. పాత్రల నిర్మాణం, క్యారెక్టర్ డెవలప్మెంట్. పాత్రలు నవలలో చాలా ముఖ్యమైనవి. ప్రతి పాత్రకు ప్రత్యేక లక్షణాలు, లక్ష్యాలు, భావాలు ఉండాలి. మంచి పాత్రలు కథను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకమైనవి. ఉదాహరణ: మాట్లే హక్కులా అన్న నవలలో కథానాయకుడు మరియు కథానాయికల వ్యక్తిత్వం వివిధ సందర్భాలలో ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వెలుగులోకి వస్తాయి. 3. కథా వక్రత, ప్లాట్ స్ట్రక్చర్. నవల కథలో అనేక సంఘటనలు ఉంటాయి. ఇవి కథను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతాయి. కథలో ప్రారంభం, మధ్యము, పరిణతి ఉండాలి. ఉదాహరణ: బాల్కవి నవలలో కథ ప్రారంభం ఒక నిరాశతో మొదలై చివరికి ఒక విజయం ద్వారా ముగుస్తుంది. 4. భావోద్వేగాలు, ఎమోషన్స్. నవలలో పాత్రలు పలు భావోద్వేగాలను అనుభవిస్తాయి. ఈ భావాలను బాగా వ్యక్తపరచడం కథకు మరింత ప్రాముఖ్యత ఇస్తుంది. ఉదాహరణ: మానవహిత నవలలో కోపం, ప్రేమ, ఆవేదన వంటి భావాలు ప్రధాన పాత్రలు వ్యక్తిగత జీవితాల్లో అనుభవించే విధంగా చూపుతాయి. 5. వాతావరణం, సెట్టింగ్. వాతావరణం లేదా నేపథ్యం కథలో బలమైన పాత్ర పోషిస్తుంది. సమయాన్ని, ప్రదేశాన్ని, వాతావరణాన్ని సరిగ్గా ఏర్పాటు చేయడం కథను మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఉదాహరణ: అన్ని లోకం నవలలో వాతావరణం గ్రామీణ నేపథ్యంలో జరిగే సంఘటనలతో ఊరి జీవితం, వాటి కష్టాలను వెల్లడిస్తుంది. 6. శైలి, స్టైల్. రచయిత తన రచన శైలిని ఎన్నుకుంటాడు. కొంతవరకు ఇది రచయిత యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. శైలితోనే కథ యొక్క భావన గాఢంగా మారుతుంది. ఉదాహరణ: శంకరబాబు నవలల్లో సరదాగా ఉండే, సులభమైన భాష ఉంటుంది. ఇది పాఠకులకు చేరువగా ఉంటుంది. సంక్షిప్తంగా, ఒక మంచి నవల రాయడానికి కథా నిర్మాణం, పాత్రల అభివృద్ధి, భావోద్వేగాలు, వాతావరణం, శైలి మరియు మంచి ప్రారంభం అవసరం. ఇవన్నీ కలిసి నవలలోని కథను ఆసక్తికరంగా, పాఠకుల మన్నన పొందగలిగే విధంగా చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇస్: నవల ప్రారంభం, ముగింపులను తెలిపి సంభాషణల ప్రాధాన్యతను వివరించండి. నవల ప్రారంభం. నవల ప్రారంభం కథకు మంచి ప్రాధాన్యతనిచ్చే భాగం. ఇది పాఠకుడి ఆసక్తిని మొదటినుంచి ఆకర్షించాలి. ప్రారంభంలో కథలోని ప్రధాన అంశాలు, పాత్రలు, నేపథ్యం, స్థలం, సమయం పరిచయం చేయబడతాయి. సరిగ్గా ప్రారంభం చేయడం వల్ల పాఠకుడికి కథలో ఏమి జరగబోతుందో అర్థం అవుతుంది. ఉదాహరణ: చరిత్రలో ఒక రోజు అనే నవలలో కథ ప్రారంభం గ్రామీణ ప్రాంతం గురించి సాఫీగా చెప్పడం ద్వారా అక్కడ జరిగే సంఘటనలు, పాత్రలు పరిచయం చేయబడతాయి. దీనితో పాఠకుడు మొదటినుంచి కథలోకి మునిగిపోతాడు. నవల ముగింపు. నవల ముగింపు కూడా కథలో చాలా కీలకమైన భాగం. ముగింపులో కథలోని అన్ని అంశాలు, సమస్యలు పరిష్కారమవుతాయి. ఇది పాఠకుడి హృదయంలో ఒక గొప్ప భావోద్వేగాన్ని, సంతృప్తిని ఉత్పత్తి చేయాలి. మరి ముఖ్యంగా, కథ చివరికి పాఠకుడికి ఒక సందేశం ఇవ్వాలి. ఉదాహరణ: అమృత అనే నవలలో ముగింపులో కథ యొక్క ప్రధాన సమస్య పరిష్కరించబడుతుంది. ఇందులోని పాత్రలు తమ ప్రయాణంలో కనుగొన్న నిజాలు, భావోద్వేగాలు పూర్తిగా ప్రతిబింబిస్తాయి. సంభాషణల ప్రాధాన్యత. నవలలో సంభాషణలు ఒక ప్రధాన భాగం. ఇవి పాత్రలు ఒకదానితో ఒకరు మాట్లాడే భాగాలు. సంభాషణలు కథలోని భావోద్వేగాలను, సంఘటనలను, పాత్రల అభిప్రాయాలను బలంగా ప్రదర్శించడంలో సహాయపడతాయి. ఇందులో పాత్రలు తమ మనస్సులోని ఆలోచనలు, సమస్యలు, సంకటాలు ఇతరులతో పంచుకుంటాయి. ఉదాహరణ: మణి అనే నవలలో పాత్రల మధ్య సంభాషణలు చాలా ముఖ్యమైనవి. ఈ సంభాషణలు కథకు నూతన వైపు తీసుకెళ్లి పాత్రల అనుభూతులను పూర్తిగా పాఠకులకు చేరవేస్తాయి. ముఖ్యంగా: 1. సంభాషణలు కథలోని పరిణామాలను, ముఖ్యమైన సంఘటనలను సజావుగా చూపించడంలో సహాయపడతాయి. 2. ఇవి పాత్రల మధ్య సంబంధాలను, వారి భావాలను, మనోభావాలను తెరవడానికి ఉపయోగపడతాయి. సంక్షిప్తంగా, నవల ప్రారంభం, ముగింపు మరియు సంభాషణలు కథకు కీలకమైన భాగాలు. మంచి ప్రారంభం పాఠకుడిని ఆకట్టుకుంటుంది, ముగింపు పాఠకుడికి అనుభూతి పంచుతుంది,
మరియు సంభాషణలు కథకు ప్రాణం పోసి పాత్రల భావాలను, సంఘటనలను బలంగా చూపిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇస్: జీవిత చరిత్రల వికాసాన్ని వివరించండి. జీవిత చరిత్రల వికాసం. జీవిత చరిత్రలు, బయోగ్రఫీ అనేవి ఒక వ్యక్తి జీవిత కథనాన్ని, అనుభవాలను, సాధనలను, విజయాలను మరియు విఫలతలను వివరించే రచనలు. వీటి ద్వారా మనం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏ విధంగా తన లక్ష్యాలను సాధించాడో, ప్రపంచానికి ఏమి ఇచ్చాడో తెలుసుకోవచ్చు. జీవిత చరిత్రలు సాధారణంగా ప్రేరణ, స్ఫూర్తి ఇవ్వడం కోసం ఉపయోగపడతాయి. జీవిత చరిత్రల వికాసం. 1. ప్రాథమిక దశ, ఎర్లీ స్టేజ్. తొలి కాలంలో జీవిత చరిత్రలు ముఖ్యంగా రాజులు, మహానుభావులు, ఔపచారిక వ్యక్తులు గురించినవి మాత్రమే ఉండేవి. ఈ చరిత్రలు వారి గొప్పతనాన్ని, విజయాలను మాత్రమే చూపేవి. దీనికి ఉదాహరణగా అశోక చరిత్ర అనేది ఒక ప్రముఖ ఉదాహరణ. 2. ఉన్నత స్థాయి దశ, డెవలప్మెంటల్ స్టేజ్. తరువాతి కాలంలో జీవిత చరిత్రలు సాధారణ వ్యక్తుల జీవితం కూడా ప్రదర్శించడానికి ప్రారంభమయ్యాయి. ఇందులో సాధారణ వ్యక్తుల సంఘటనలు, కష్టాలు, విజయాలు చూపబడతాయి. ఇది చాలా వర్గాల ప్రజలకు ప్రేరణ ఇచ్చింది. ఉదాహరణ: మహాత్మా గాంధీ జీవిత చరిత్ర. ఇది ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని, అతని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపించింది. 3. ఆధునిక దశ, మోడర్న్ స్టేజ్. 20వ శతాబ్దం మరియు 21వ శతాబ్దంలో జీవిత చరిత్రలు ఒకవైపుగా రాజకీయ నాయకులు, విజ్ఞానవేత్తలు, సాహిత్యకారులు, కళాకారులు, క్రీడాకారుల వంటి వివిధ రంగాల వారి జీవితం కూడా ప్రదర్శించబడ్డాయి. ఈ చరిత్రలు సాధారణ వ్యక్తుల సంఘటనలు, భావాలు మరియు కష్టాలను హైలైట్ చేస్తాయి. ఉదాహరణ: అబ్రహాం లింకన్, డ్రీమ్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది అమెరికన్ అధ్యక్షుడైన లింకన్ యొక్క వ్యక్తిగత జీవితం, ఆవేదన, రాజకీయ విజయం గురించి కథనం. 4. సాంకేతిక వికాసం, టెక్నాలజికల్ ఎవల్యూషన్. ఈ రోజుల్లో జీవిత చరిత్రలు బయోపిక్ చిత్రాలుగా, టీవీ షోలుగా లేదా డాక్యుమెంటరీ రూపంలో మారిపోతున్నాయి. వీటిలో వీడియో, ఆడియో, సాంకేతిక ఉపకరణాల ద్వారా వ్యక్తి జీవితాన్ని మరింత సమగ్రంగా చూపించడం జరుగుతుంది. ఉదాహరణ: స్టీవ్ జాబ్స్ బయోపిక్. ఇది స్టీవ్ జాబ్స్ యొక్క జీవితాన్ని ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రదర్శించడానికి ఒక ఉత్తమ ఉదాహరణ. సంక్షిప్తంగా, జీవిత చరిత్రలు వివిధ దశలలో అభివృద్ధి చెందాయి. ప్రారంభంలో ఈ చరిత్రలు ముఖ్యంగా ప్రముఖ వ్యక్తుల గురించి మాత్రమే ఉండేవి. అయితే కాలక్రమంలో ఈ చరిత్రలు సాధారణ వ్యక్తుల జీవితం కూడా వెల్లడించడానికి మారాయి మరియు ఇప్పుడు టెక్నాలజీతో మరింత ఆకట్టుకునే విధంగా చూపబడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇస్: వార్త అనగానేమో నిర్వచించి, వార్తా నిర్మాణాన్ని తెల్పండి. వార్త నిర్వచనం. వార్త అనేది ఒక తాజా సంఘటన లేదా సమాచారం. ఇది ప్రజలకు తెలియజేయడం కోసం రాసి లేదా చెప్పబడుతుంది. ఇది ఒక వార్తాపత్రిక, టీవీ ఛానల్స్, ఇంటర్నెట్ లేదా ఇతర మీడియా ద్వారా ప్రజలకు చేరుతుంది. వార్తా కథనం ప్రాముఖ్యంగా సమకాలికమైన, నిజమైన మరియు ప్రజలకు ఆసక్తికరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణ: ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఒక 100 కోట్ల వైపు భారతదేశం చేరుకుంది. ఇది ఒక వార్త, ఎందుకంటే ఇది ఒక తాజా సంఘటన గురించి సమాచారాన్ని అందిస్తుంది. వార్తా నిర్మాణం. 1. హెడ్లైన్. వార్తా కథనానికి ముందే ఉన్న టైటిల్ను హెడ్లైన్ అంటారు. ఇది కథ యొక్క ప్రధాన అంశాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. హెడ్లైన్ విన్నప్పుడు పాఠకుడికి వార్త యొక్క ముఖ్యాంశం తేలిపోవాలి. ఉదాహరణ: భారతదేశంలో తొలి హైడ్రోజన్ పవర్ వాహనం ప్రారంభం. 2. లీడ్ అనేది వార్త యొక్క మొదటి వాక్యం లేదా పేరా. ఇందులో ప్రధాన సమాచారం ఉంటుంది. ఇది పాఠకుడి ఆసక్తిని రేకెత్తించి, అతనికి పూర్తి వార్తను చదవడానికి ప్రేరణ ఇస్తుంది. ఉదాహరణ: భారతదేశం స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థ వైపు ముందడుగు వేసింది. తొలిసారి హైడ్రోజన్ పవర్ వాహనం ప్రారంభించింది. 3. వస్తువును వివరించడం, బాడీ. వార్తా కథనం యొక్క మెయిన్ భాగం. ఇందులో సంఘటన యొక్క వివరాలు, కారణాలు, పరిణామాలు, సమయం, స్థలం,
ప్రముఖ వ్యక్తులు మరియు వారి పాత్రలు వివరించబడతాయి. ఇది పాఠకులకు విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఉదాహరణ: ఈ వాహనానికి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇది దేశంలోని ప్రయాణ వ్యవస్థను మరింత పర్యావరణ స్నేహిగా మార్చే దిశగా ఒక మైలురాయిగా భావించబడుతుంది. 4. కంక్లూజన్. వార్తా కథనం ముగింపులో వార్త యొక్క ప్రధానాంశం లేదా ప్రభావం గురించి చిన్న వివరణ ఇవ్వవచ్చు. ఇది కథను ముగించడంలో సహాయపడుతుంది. ఉదాహరణ: ఈ కొత్త పథకం భారతదేశంలో వాహన పరిశ్రమలో క్రాంతికర మార్పులను తీసుకురావడానికి ఆశాజనకంగా ఉంది. సంక్షిప్తంగా, వార్త ఒక తాజా సంఘటన గురించి సమాచారం అందించే ఒక కథనం. వార్తలో హెడ్లైన్, లీడ్, వివరాలు మరియు కన్క్లూజన్ ఉంటుంది. ఈ నిర్మాణం కథనాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు పాఠకులకు ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇస్: వార్తా కథనాల ప్రాధాన్యతను వివరించండి. వార్తా కథనాల ప్రాధాన్యత. వార్తా కథనాలు, న్యూస్ రిపోర్ట్స్, సమాజంలో జరుగుతున్న తాజా సంఘటనలు, అభివృద్ధులు మరియు ప్రపంచ పరిణామాలను ప్రజలకు తెలియజేసే ముఖ్యమైన సాధనాలు. వీటి ద్వారా మనం ప్రపంచంలో జరిగిన ప్రధాన ఘటనలు, ప్రజల జీవితాలకు ప్రభావం చూపించే సంఘటనలు తెలుసుకోగలుగుతాం. వార్తా కథనాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి సమాజం గురించి మాకు అవగాహన పెంచుతాయి, ప్రజలతో సమాచారం పంచుకునే పాత్రను పోషిస్తాయి. 1. సమాజాన్ని సమాచారం అందించడానికి. వార్తా కథనాలు ప్రజలకు సమాజంలో జరిగే తాజా సంఘటనలను తెలియజేస్తాయి. ఈ సమాచారంతో ప్రజలు దృష్టి పెట్టవలసిన విషయాలు, మార్పులు, ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకోగలుగుతారు. ఉదాహరణ: ఒక కోవిడ్ పరిస్థితి, రక్షణ చర్యలు, కొత్త విధానాలు గురించి వార్తా కథనాలు ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవడంలో సహాయపడతాయి. 2. ప్రజల అర్థం పెంచడంలో సహాయపడడం. నిజమైన, వాస్తవిక సమాచారంతో ప్రజలకు అవగాహన పెంచడం వార్తా కథనాల ముఖ్యమైన పని. ఇది సామాన్యులలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై అవగాహన పెంచుతుంది. ఉదాహరణ: ఒక వార్త నూతన బడ్జెట్ పై వచ్చిన కథనం ప్రజలకు ఆర్థిక మౌలికతను, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అవగాహన చేయిస్తుంది. 3. ప్రజలపై ప్రభావం చూపడం. వార్తా కథనాలు ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయి. ఇది వారి వ్యూహాలను, నిర్ణయాలను మార్చేలా కూడా చేయవచ్చు. ఉదాహరణ: వాయుమండల మార్పు పై వచ్చిన వార్త వాతావరణ మార్పులను, పర్యావరణ ప్రాబల్యాలను పెంచి ప్రజలతో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. 4. ప్రభుత్వ చర్యలపై ప్రభావం. వార్తా కథనాలు ప్రభుత్వాలు, అధికారులు మరియు ఇతర సంస్థలు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ప్రజల అభిప్రాయాలు, ఆందోళనలు, అభ్యర్థనలు ఈ కథనాల ద్వారా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఉదాహరణ: పౌర హక్కుల చట్టం పై వచ్చిన కథనం ప్రజల నుంచి వచ్చిన స్పందన, ప్రభుత్వ మార్పులపై ప్రభావం చూపుతుంది. 5. జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రేరణ. వార్తా కథనాలు ప్రజలను రక్షణ చర్యలు తీసుకోవడానికి, అనుమానాలను నివారించుకోవడానికి ప్రేరేపిస్తాయి. ఉదాహరణ: ప్రవిపత్తుల పై వచ్చిన వార్త ప్రజలను అప్రమత్తం చేసి, సహాయక చర్యలను మునుపటి నుంచే చేపట్టేలా చేయగలుగుతుంది. సంక్షిప్తంగా, వార్తా కథనాలు సమాజంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనల గురించి ప్రజలను అవగాహన చేసుకోవడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడానికి, ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా సమాజంలోకి సరిగా, సమయానికి సమాచారం చేరడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇస్: ప్రాజెక్టులో పరికల్పనల పాత్రను విశ్లేషించండి. ప్రాజెక్టులో పరికల్పనల పాత్ర. ప్రాజెక్టు పరికల్పన, ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ఒక ప్రాజెక్టు ప్రారంభం నుంచి దాని సాధన వరకు ప్రతి దశలో అవసరమైన చర్యలు, ఉద్దేశాలు, వనరులు, సమయం మరియు జవాబుదారీత్వాలను సరిగా నిర్వచించే ప్రక్రియ. పరికల్పన ద్వారా ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయడాన్ని సులభతరం చేస్తుంది. ప్రాజెక్టు పరికల్పనల పాత్ర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ప్రాజెక్టు యొక్క ప్రణాళికను, దారిలో ఉండటాన్ని మరియు పునరావృత తప్పులు నివారించడం చేస్తుంది. 1.
దిశానిర్దేశం. ప్రాజెక్టు పరికల్పన ప్రాజెక్టు ప్రారంభంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని, దిశను నిర్దేశిస్తుంది. ఇది ప్రాజెక్టు సభ్యులందరికీ ఒకే దిశలో పనిచేయడానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఉదాహరణ: ఒక నిర్మాణ ప్రాజెక్టు కోసం ఈ భవనాన్ని 6 నెలల లోపల పూర్తి చేయాలి అని పరికల్పనలో నిర్ణయించుకుంటారు. 2. వనరుల నిర్వహణ. ప్రాజెక్టు పరికల్పనలో అవసరమైన వనరులను సరిగ్గా గుర్తించి, వాటిని ఎలా ఉపయోగించాలో పరికల్పించాలి. ఇది సమర్థవంతమైన వనరుల ఉపయోగాన్ని నిర్ధారిస్తుంది. ఉదాహరణ: ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఈ కోడ్ రాయడానికి 5 డెవలపర్లు మరియు 2 టెస్టర్లు అవసరం అని పరికల్పనలో పేర్కొంటారు. 3. సమయం నిర్వహణ. ప్రాజెక్టు పరికల్పనలో సమయపరిమితి కూడా చాలా ముఖ్యం. పని పూర్తి చేసేందుకు కావలసిన సమయాన్ని సరిగ్గా పరికల్పించడం ప్రాజెక్టు విజయానికి కీలకం. ఉదాహరణ: ఒక ఈవెంట్ నిర్వహణ ప్రాజెక్టులో ఈ సమావేశం 2 గంటల్లో పూర్తి చేయాలి అని నిర్ణయిస్తారు. 4. ప్రమాద నిర్వహణ. ప్రాజెక్టు పరికల్పనలో ముందస్తు ఆలోచనతో ప్రమాదాలను గుర్తించడం, వాటిని నివారించేందుకు వ్యూహాలు తయారు చేయడం కూడా భాగమవుతుంది. ఉదాహరణ: ఒక నిర్మాణ ప్రాజెక్టులో వర్షం వల్ల పనులు ఆలస్యంగా జరగవచ్చు అని పరికల్పనలో ముందే పథకాలు చేస్తారు. 5. ప్రాధాన్యత నిర్ణయాలు. ప్రాజెక్టులోని ప్రధాన పనులను, అవసరాలను, తేడాలను ముందే నిర్ణయించడం, వాటిని సక్రమంగా నిర్వహించడం. ఉదాహరణ: ఒక విద్యా ప్రాజెక్టులో ముందుగా పాఠ్యపుస్తకాల ఎంపిక చేయాలి అని పరికల్పనలో నిర్ణయించుకోవచ్చు. సంక్షిప్తంగా, ప్రాజెక్టులో పరికల్పన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది దిశను, వనరులను, సమయాన్ని, ప్రమాదాలను మరియు ప్రాధాన్యతలను సరిగా పరికల్పించడానికి అనుమతిస్తుంది. ఇది ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయడానికి మార్గదర్శకం కావడమే కాకుండా సభ్యుల మధ్య సమన్వయాన్ని కూడా పెంచుతుంది. I hope you understand easily each question. All the best students for your upcoming exam. For other subject quick revision. Important questions. Previous question papers. And syllabus. Links are available in description. Check out once. Thank you for watching. Like and share this video with your friends.